హాయ్ అండి అందరికీ. ఈరోజు గుడ్డు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేసుకుందాం. మేము దానికోసం 6 ఎగ్స్ తీసుకున్నాము. ఇదిగోండి ఇలాగా ఫ్లవర్ తీసుకున్నాము, అంటే ఒక 4-5 టమాటాలు తీసుకున్నాము. ప్రాసెస్ ఏంటని చెప్పని నేను చూపిస్తాను చూడండి. ముందు ఈ 6 ఎగ్స్ని మనం బాగా బాయిల్ చేసుకుందాం. ఇదిగోండి ఎగ్స్ బాయిల్ చేసుకున్నాము. ఇదిగోండి వెజిటేబుల్స్ మేము ఇలా షాప్ చేసుకున్నాము. ఇదిగోండి క్యాలీఫ్లవర్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకొని బండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. సరిపడినంత ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడవనివ్వాలి. ఇదిగోండి కాగిన నూనెలో ఎగ్స్ వేసుకొని వేయించుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఎగ్స్ బయటికి తీసేసుకుందాం. పోపు దినుసులు వేసేసుకుందాం అదే ఆయిల్లో. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. 3 రెబ్బల కరివేపాకు వేసుకుందాం. క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. వీటిని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. పసుపు వేసేద్దాం. టమాటా కూడా వేసేద్దాం. ఫ్లవర్, టమాటా మగ్గినాయి. కొంచెం కారం వేసుకుందాం. చింతపండు పులుసు పోసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం మేము. అది పులుసు పోసుకొని కలుపుకుందాం. కొంచెం మగ్గనిద్దాం. పులుసు పోసుకొని ఎగ్స్ వేసుకుందాము. ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసుకుందాం. ఇవి బాగా ఉడకనిద్దాం. ఇదిగోండి కొంచెం ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, రెడీ అయింది క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి.